టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్రికెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్గా తన కెరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జడేజా గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. మూడో టెస్ట్ ఆడతాడో లేదో అనుమానంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా జడేజా తన తండ్రి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జడేజా తండ్రి అనిరుద్ సింగ్ రివాబాతో వివాహం జరిగినప్పటి నుండి తన కొడుకుతో సంబంధం చాలా మారిపోయిందని అన్నారు. కుటుంబంలో చీలికలు రావడానికి రివాబా కారణమని అనిరుద్ సింగ్ ఆరోపించారు. అదే నగరంలో నివాసం ఉన్నప్పటికీ తన కొడుకును కూడా చూడటం లేదని అతను తాజాగా తెలియజేశారు. జడేజా అతని భార్య రివాబాతో నాకు ఎటువంటి సంబంధం లేదు. మేము వారిని పిలవము. వారు మాకు కాల్ చేయరు. వారి పెళ్లైన 2-3 నెలల తర్వాత సమస్యలు మొదలయ్యాయి. నేను ప్రస్తుతం జామ్నగర్లో ఒంటరిగా ఉంటున్నాను. జడేజా తన సొంత బంగ్లాలో నివసిస్తున్నాడు. అతను అదే నగరంలో నివసిస్తున్నా నేను వారి దగ్గరికి వెళ్ళను. అతని భార్య ఏం మాయజాలం చేస్తుందో నాకు తెలియదు. నేను అతనికి పెళ్లి చేయకపోతే బాగుండేది. అతను క్రికెటర్గా మారకుండా ఉంటే బాగుండేది అని జడేజా తండ్రి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. పెళ్లైన 3 నెలల్లోనే ఆస్తులన్నీ తన పేరు మీదకు మార్చుకోవాలని జడేజాకు రివాబా చెప్పింది. మా కుటుంబంలో చీలిక తెచ్చింది. కుటుంబం అక్కర్లేదని స్వతంత్ర జీవితాన్ని కోరుకుంది. నేను 5 ఏళ్లుగా మా మనవరాలి మొహం కూడా చూడలేదు అని జడేజా తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.